నమస్తే. సోషల్ మీడియా అంటే 10 ఏళ్ల క్రితం ఎవ్వరికీ తెలవని స్థాయి నుంచి 10 ఏళ్ళు తిరిగి వచ్చేసరికి ప్రపంచాన్నే శాసించే స్థాయికి సోషల్ మీడియా ఈరోజు వెళ్ళిపోయింది. కానీ మరి ఏది పడితే అది, ఎవరికి ఏది నచ్చితే అది ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నారు. ఇక దాన్ని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళంతా కూడా ప్రమోట్ చేసేయడం, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టేయడం, వాళ్ళ పబ్లిసిటీ కోసం ఏవైనా చేస్తున్నారు. మొన్ననే ఇక ఒక 1 ఇయర్ బ్యాక్ లేకపోతే ఒక 1 వీక్ బ్యాక్ అయినా సరే ఒక ఇండియన్ క్రికెట్ టీం గానీ ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తి మంచి చేసినా కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు. మళ్ళీ వెంటనే ఇంకో సంఘటన అదే గెలిచినటువంటి టీం గానీ లేకపోతే మంచి చేసిన వ్యక్తి గానీ చెడు చేస్తే ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేసేట వాళ్ళే హైలైట్ చేస్తారు, వాళ్ళే కింద పడేస్తారు. అంతెందుకు కుమారి ఆంటీ ఉంది కదా, అసలు ఎలా హైలైట్ అయిపోయిందామండి, ఎంత హైలైట్ చేశారు కుమారి ఆంటీ, ఏముంది స్పెషలైజేషన్? అది సోషల్ మీడియాకు పవర్. కానీ మరి ఎలా వాడతారు సోషల్ మీడియాని? ఏది పడుతుంది తండ్రికి కూతుర్లకు కూడా అక్రమ సంబంధం పెట్టారంట. అసలు అది ఏంటో. అంతేందుకు మొన్న జరిగిన బుమ్రా ఉన్నాడు కదా, బుమ్రా క్రికెటర్ కి అతనికి వచ్చింది, అతని పిల్లాడు నవ్వట్లేదని పిల్లని కూడా ట్రోల్ చేశారంట తీసుకెళ్ళి. అగో అట్లా పరిస్థితులు అయిపోతా ఉన్నాయి. ప్రధానంగా మరి పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు కూడా 13 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి అంటే కొన్ని సైట్స్ అడుగుతూ ఉంటాయి, 13 ఇయర్స్ ఉంటేనే ఈ సైట్ లోకి మీరు రావాలి, లేకపోతే 18+ ఉంటేనే రావాలి, ఈ వీడియోని చూడొచ్చు అని చెప్తున్న సందర్భంలో చాలా మంది పిల్లలు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 13, 18 లేకపోయినా చిన్న వయసులో కూడా 6th క్లాస్ 5th క్లాస్ చదివే స్థాయిలో కూడా ఈ సోషల్ మీడియా మరి చూస్తా ఉన్నారు. వీటికి చర్యలు ఏం లేవా? మాటలు రాని వాళ్ళు కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు మాటలు లేకపోయినా ఎలా యూజ్ చేయాలో ఏంటి అని వాళ్ళకి అంత జ్ఞానం వచ్చేసి, అంటే అంతలా ఇమిడిపోయారు జనాలు కూడా. అంటే ఎంత నెగిటివ్ ఉన్నదో పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉంది మనకి. అంటే ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, సూసైడ్ కూడా చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ చర్చ ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి చూసారా, బిజినెస్ పీపుల్ ని, ప్రముఖుల్ని, సినిమా వాళ్ళని, ఇంకా వీళ్ళు వాళ్ళని అందరినీ ట్రోల్ చేసి వస్తుంది సోషల్ మీడియా. మొత్తం ట్రోలింగ్ దొరికాడు అవుతాడు. అరే ఎందుకురా బాబు, ఏం చేస్తారా బాబు, ఏం చేస్తాను, లావుగున్నా ట్రోల్సే, బక్కగున్నా ట్రోల్సే, చదువుకున్నోని ట్రోల్సే, చదువుకోనని ట్రోల్సే, వాడు మంచి చేసిన ట్రోలే, చెడు చేసిన ట్రోల్, అసలు ఏం చేయకపోయినా ట్రోలింగ్, ఏం చేసిపోయినా ట్రోలింగ్. మరి దీనికి ఏ కట్టుదిట్టం ఏం లేదా? యాజ్ పర్ ట్రయల్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. చూడనట్టు వదిలేస్తుంది. చాలా మంది అనుకుంటారు సోషల్ మీడియా అనుకుంటే కేవలం యూట్యూబ్, ఇవే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలన్నా, ప్రభుత్వం దించాలన్నా సోషల్ మీడియా, ప్రభుత్వం సోషల్ మీడియా. మొత్తానికి సోషల్ మీడియా అనేటటువంటి పరిస్థితికి ఇగో ఈ పరిస్థితి వచ్చేసి చాలా మంది యూట్యూబ్ అనుకుంటారు. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది, ట్విట్టర్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ ప్రధానంగా ముఖ్యంగా ఏమవుతున్నావు, చాలా మంది యూట్యూబ్ మీద పడతారు, ఇటు ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా. ప్రెసెంట్ చూడండి, వాళ్ళ లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఏదైనా చేస్తున్నారు. ఇక వ్యూస్ కావాలని చెప్పి తప్పుడు సమాచారాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు పబ్లిషింగ్, తప్పు చేస్తేనే ఎక్కువ ప్రమోట్ అవుతా ఉన్నాయి ఛానల్. ఇలా నువ్వు తిట్టు, ఛానల్ ప్రమోట్ అవుతుంది. ఒక తమ్నేల్ బట్టి, తమ్నేల్ రాంగ్ పెట్టే మ్యాటర్ ఇంకోటి ఉంటుంది, తమ్నేల్ వెళ్ళిపోతుంది. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే మరి దారుణమైనటువంటి పరిస్థితులు అయిపోయినాయి. ఏది చూపించాలి, ఏది చూపించకూడదు వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళకి నోటికి ఏది వస్తే అది. ఎక్కువగా ఏదైతే వ్యతిరేకంగా ఎవరైనా తెచ్చినట్టు కానీ లేకపోతే ఏది జరగనిది కూడా జరిగినట్టు చూపించడం కానీ అట్లా చేస్తేనే వీళ్ళ వ్యూస్ పెరుగుతాయి, వీళ్ళ ఛానల్ పెరుగుతుంది, తద్వారా ఆ యూట్యూబ్ ఛానల్ కి పైసలు వస్తూ ఉంటాయి. అసలు ప్రభుత్వం వీటి మీద కఠిన చర్యలు, ఒక చట్టాలు లాంటివి తెస్తే కానీ ట్రోలింగ్ సాగవట్టు. కేంద్రమైన రాష్ట్రం వీళ్ళు ఏంటంటే చూసినట్టు వదిలేస్తున్నారు. మంచో చెడో మేము ట్రోల్ అవ్వాలని రాజకీయ నాయకులు కూడా చూసినట్టు వదిలేస్తున్నారు. ఇదే సోషల్ మీడియా యూట్యూబ్ వల్ల ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూలిపోయినాయి, ఎన్నో అధికారంలో కూడా వచ్చినాయి. మరి ఎందుకు దీన్ని సీరియస్ గా పట్టించుకోవట్లేదు? యూట్యూబ్ మాత్రానికి స్ట్రైక్ ఇస్తా ఉంటది, వార్నింగ్ ఇస్తుంది. ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది, నీకు ఏదైనా అబ్జెక్షన్స్ లాంటి స్ట్రైక్ వేస్తుంది. ఏదైనా లేకపోతే కుట్రపూరితమైన, ద్వేషపూరితమైనది అనేటటువంటి కంటెంట్ ఏదైనా వేస్తే మాత్రానికి వార్నింగ్ ఇస్తుంది. ఒకసారి వార్నింగ్ ఇస్తుంది, రెండోసారి వార్నింగ్ ఇస్తుంది, మూడోసారి 3 సార్లు వార్నింగ్ ఇస్తుంది. డిలీట్ చేసేస్తుంది. వార్నింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వీడియో డిలీట్ చేస్తుంది. అదేదో ఇంత ఇప్పుడు అది అంత కండిషన్స్ పెట్టింది కదా యూట్యూబ్. అలానే ప్రభుత్వం కూడా కొన్ని కండిషన్స్ పెడితే సాల్వ్ అవుతుంది. సమస్య ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే మంచిగా చెడమే ట్రోల్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు. అవును, అందుకని మనకి ఇది కట్టడి చేయలేకపోతున్నాం. సో ఈ పొలిటికల్ పరం విషయాలు పక్కగా పెడితే మాత్రానికి ఇక శారీరకానికి సంబంధించినవి, తర్వాత ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాలు కట్టేయడం, తల్లికి కొడుక్కి, తర్వాత తండ్రికి కూతురికి, అక్కకి చెల్లికి, అన్నకి తమ్ముడికి అని పెడితే మాత్రానికి ఆ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇగో ఈ దేశ ప్రజల కోసం లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం మంచి చేయండి అని చెప్పి ఒక వీడియో ఒక చిన్న కంటెంట్ పెడితే మాత్రం ఆ వీడియో కదలు 10 వ్యూస్ వస్తాయి ఎక్కువ. ఇగో అలాంటి పరిస్థితులు మరి సోషల్ మీడియాలో మీడియాలో ఉంది. ముఖ్యంగా ఇవే ట్రెండింగ్ అవుతున్నాయి మెయిన్. ఇవే ట్రెండింగ్. పోనీ ఇవేమైనా ఖండించండి తప్పని ఎవరు కాదు, అందరూ చూస్తున్నారు, మాకు వద్దంటున్నారు, అసహించుకుంటారు, కానీ వ్యూస్ అవే ఎక్కువ ఉన్నాయి. అవే ఎక్కువ ఉంటాయి. ఎలా వస్తున్నాయి అంటే చెడుకి ఎక్కువగా ముందుకు పోతా ఉన్నది, పిల్లలు పాడైపోతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఇంట్లో పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ఫోన్ ఇస్తే వాళ్ళు ఏం చూస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఏది షేర్ చేస్తా ఉన్నారు అనేటటువంటి విషయాల మీద, తర్వాత ఏదైతే ఎక్కువగా చెడును ప్రభావితం చేస్తా ఉన్నదో ఇక మంచి హ్యాపీగా అది షేర్ చేయగానే లైక్ చూడగానే అది చూడంగానే ఇక వాళ్ళు దాన్ని రెచ్చగొట్టేటటువంటి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఇప్పుడు 2024లో మనం ఉన్నాం. ఇంకా 2-3 years లో మాత్రానికి ఇంకా చాలా స్పీడ్ వెళ్ళిపోద్ది సోషల్ మీడియా. ఇక ఎవరు పట్టుకోవడానికి ఉండదు. మంచి కన్నా చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. పట్టుకునేటటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం కంట్రోల్ చేసుకునేటువంటి ఆస్కారం ఉండాలి. అంటే దానికి ఒక లైసెన్స్ అని, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇలా పెడతా కొంచెం ఇలాంటి సాల్వ్ చేసేయచ్చు. బట్ ఫ్రీగా వదిలేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు. ఇప్పటికైతే చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకా 2-3 సంవత్సరాల్లో పట్టలేనటువంటి పరిస్థితి ఉంటది. ఇక అప్పుడే పుట్టినటువంటి పిల్లగాడు కూడా ఫోన్ కి సోషల్ మీడియాకి అలవాటు పడేటటువంటి పరిస్థితి ఉంటది. దీనివల్ల చదువుకి, కుటుంబానికి, అలానే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా దూరం ఉంటది. ఇక ప్రధానంగా ఇవే దేనంటే ప్రాంతానికి సంబంధించినవి, లేకపోతే కుట్రపూరితమైన వ్యాఖ్యలు, లేకపోతే మతాలకు సంబంధించినవి, ఇగో ఇవన్నీ అల్లర్లు కూడా సోషల్ మీడియాలో జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఆ ట్రోల్స్, ఆ షేర్స్, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేసి ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటా కానీ చెయ్యండి, వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి. ఇంకో విషయం అబ్జర్వ్ చేశారు, రీల్స్ చేస్తూ చాలా మంది ప్రాణాల మీద కోల్పోయారు. ఎందుకు అవసరమా? అంటే ఫ్రీడమ్ ఉంది మనకి, ఫ్రీడమ్ మిస్యూజ్ అయిపోతుంది. ఎంతగానో వాడుకోవాలో దాన్ని అంతే వాడుకోవాలి. ఇప్పుడు మనం తినే తిండి అయినా సరే ఎంతవరకు తినాలో అంతవరకు తింటేనే మన బాడీకి ఇది అవుతుంది. ఇష్టం వచ్చినట్టు తింటే ఏమవుతుంది, అయిపోయింది, ఆ రోజు అంత ఆగం అయిపోతుంది. సో సోషల్ మీడియాలను కూడా చెప్పొచ్చు, ఇట్లా సారాంశం, ఇట్లా ఇదే యూట్యూబ్, ఈ వీడియోస్, సోషల్ మీడియా ఎంతో మంది చెప్తా ఉంటారు. కానీ ఎవరు చెప్పినా కానీ పట్టించుకోవాల్సిన అవసరం, దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం, దీన్ని లిమిట్ లో పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. లేని పక్షంలో మాత్రానికి ఒక 3-4 సంవత్సరాల తర్వాత మన భారతదేశాన్ని అసలు పట్టజాలలేము. ఎవడి మాట ఎవడి ఉండదు. ఇవి ప్రభుత్వాలకి చెరగని మచ్చలా మాత్రం వీళ్ళు క్రియేట్ చేసేటటువంటి లైంగిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవే నిజాలు అయిపోతాయి, అవే ట్రెండింగ్ అయిపోతాయి. ఇక ఒకరిని చూసి ఒకరిని నేర్చుకునే పరిస్థితికి అయితే వస్తది. సో ఫైనల్ గా వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టి చేసినట్టయితే వీటిని మనం చర్యలు ఆపచ్చు. లేదా చెరగని ముద్దలాగా ప్రభుత్వాల మీద పడిపోతాయి. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని అయితే అవుతుంది. ఇదైతే గ్యారంటీ. సోషల్ మీడియాని వాడుకోవచ్చు, అంటే ఆన్లైన్ క్లాసెస్ అను, సబ్జెక్ట్స్ చదువుకోవడం, ఇలాంటి వాడచ్చు. కానీ అలా ఎంతమంది వాడుతున్నారు? 100లో అస్సలు ఏమి లేదు. 99% కూడా ఎవరు వాడు. 1% తక్కువ. ఒక అబద్ధం జరిగినట్టు క్రియేట్ చేసి చూపిస్తే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతాడు. దాన్ని ఎక్కువ ట్రోల్స్ చేస్తారు. నిజాన్ని చూపిస్తే మాత్రం అది అక్కడే ఉంటుంది, నిజం బయటికి పోదు. ఇగో ఇదే సోషల్ మీడియా ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఇగో కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ ఇక ఎందుకంటే భారతీయులం అంతా, మన భారతదేశం ఆగమైపోతే మన పక్కోడికే నవ్వుతాడు, పక్క దేశపడి చూసి నవ్వుతాడు. కాబట్టి చాలా కూడా మనం మన భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. వెంటనే ప్రభుత్వాలు వీటి మీద ఫోకస్ పెట్టండి, కొన్ని చట్టాలు చర్యలు తీసుకోండి. లేదా చరిత్రలో ద్రోహం చేసిన వ్యక్తులుగా మీరు ఉండిపోతారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ వీడియో యొక్క రిక్వెస్ట్ గా మేము మీకు తెలపడం జరుగుతుంది.